గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా పలకరిస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఐదు వసంతాల పండుగ వచ్చేను, పౌడగో వచ్చేను, దాచుకున్న జ్ఞాపకాలు నెమరు వేసేను, నేడు ఒకటి చేసేను. బుడి బుడి అడుగులు వేసినప్పుడు, అలక బలపం పట్టినప్పుడు, ఈదిద్దినప్పుడు, పేరు రాసి మురిసినప్పుడు, తెల్లని మల్లె మనసులే గంతులేసేను గడిచిన బాల్యమే. అనురాగలన్నీ పంచుకోగా పాఠశాల రమ్మన్నది, బడి గంటలు మోగిన వేళ, పరుగు పరుగు చేరిన వేళ, జాతీయ గీతం పాడిన వేళ, దేశమంటే తెలిసేను ఆ వేళ. చదువులమ్మ వాడిన స్నేహమే దూరం చేసెను ఒంటరితనమే, మంచి చెడుకు తేడా చెప్పిన అమ్మలాంటి గురువులే. మేము ఎదుగుతున్న తరుణం, తీర్చుకోలేనిది పల్లె పాఠశాల రుణం. అడుగులు వేసినప్పుడు, పలక బలపం పట్టినప్పుడు, ఎత్తినప్పుడు, పేరు రాసి మురిసినప్పుడు, తెల్లని మల్లె మనసులే గంతులేసేను గడిచిన బాల్యమే. అనురాగలన్నీ పంచుకోగా పాఠశాల రమ్మన్నది, బడి గంటలు మోగిన వేళ, పరుగు పరుగు చేరిన వేళ, జాతీయ గీతం పాడిన వేళ, దేశమంటే తెలిసేను ఆ వేళ. చదువులమ్మ వాడిన స్నేహమే దూరం చేసెను ఒంటరితనమే, మంచి చెడుకు తేడా చెప్పిన అమ్మలాంటి గురువులే. చదువులమ్మ ఒడిలో స్నేహమే దూరం చేసేను ఒంటరితనమే, మంచి చెడుకు తేడా చెప్పిన అమ్మలాంటి గురువులే. మేము ఎదుగుతున్న తరుణం, తీర్చుకోలేనిది పల్లె పాఠశాల రుణం, మంచి చెడుకు తేడా చెప్పిన అమ్మలాంటి గురువులే.
కలై ఎడబాటు వీడిన చెల్లికి హనుమాజీ పేట వేదికైంది అక్షర శిఖరం జ్ఞానపీఠం ఒక్కు గదల తొలి పొత్తు మిద్దె రాములు మా పల్లె కిరీటం నవవంతమై మెరవాలి రేపటి యుగానికి ఆదర్శమై నిలవాలి గెలవాలి ముడి అడుగులు వేసినప్పుడు పలక బలపం పట్టినప్పుడు తిట్టినప్పుడు పేరు రాసి మురిసినప్పుడు తెల్లని నల్లె మనసులే గంతులేసే గడిచిన బాల్యమే అనురాగాలన్నీ పంచుకోగా పాఠశాల రమ్మన్నది గంటలు మోగిన వేళ పరుగు పరుగు చేరిన వేళ జాతి గీతం పాడిన వేళ దేశమంటే తెలిసిన వేళ చదువులమ్మ ఒడిలో కలిసిన స్నేహమే దూరం చేసిన మాలో ఒంటరితనమే మంచి చెడులకు తేడా చెప్పే అమ్మ లాంటి గురువునే మేము ఎదుగుతున్న తరుణం తీర్చుకోలేనిది పల్లె పాఠశాల రుణం బుడి అడుగులు వేసినప్పుడు పలక బలపం పట్టినప్పుడు తిట్టినప్పుడు పేరు రాసి మురిసినప్పుడు గెలవాలి గెలవాలి బుడి అడుగులు వేసినప్పుడు పలక బలపం పట్టినప్పుడు దిద్దినప్పుడు పేరు రాసి మురిసినప్పుడు తెల్లని మల్లె మనసులే గంతులేసే గడిచిన బాల్యమే అనురాగాలన్నీ పంచుకోగా పాఠశాల రమ్మన్నది గంటలు మోగిన వేళ పలుకు పలుకు చేరిన వేళ జాతి గీతం పాడిన వేళ దేశమంటే తెలిసిన ఆ వేళ చదువుల మొబడిలో కలిసిన స్నేహమే దూరం చేసిన మాలో ఒంటరితనమే మంచి చెడులకు తేడా చెప్పే అమ్మ లాంటి గురువులే మేము ఎదుగుతున్న తరుణం తీర్చుకోలేనిది పల్లె పాఠశాల రుణం దాచుకున్న జ్ఞాపకాలు నెమరు వేసేనో నేడు ఒక్కటి చేసేనో ఎదురు చూపులు ఏకమై ఆత్మీయ కలకి కలై ఎడబాటు వీడిన చెల్లికి హనుమాజీ పేట వేదికైంది అక్షర శిఖరం జ్ఞానపీఠం ఒక్కు గదల తొలి పొత్తు మిద్దె రాములు మా పల్లె కిరీటం నవవంతమై మెరవాలి రేపటి యుగానికి ఆదర్శమై నిలవాలి గెలవాలి ముడి అడుగులు వేసినప్పుడు మీరు ఒక్కొక్క గ్రూప్ పిలిచినప్పుడు వెళ్ళండి అక్కడ క్రౌడీ ఉండదు క్రౌడీగా ఉంటే ఇబ్బంది అయితే మనకు కూడా చాలా లేట్ అవుతుంది కాబట్టి దయచేసి మిత్రులందరూ వేదిక వద్దకు రావాల్సిన కోరుకుంటున్నాం మిత్రులు అక్కడ ఫోటో సెషన్ దగ్గర ఒక గ్రూప్ వాళ్ళు మాత్రమే ఉండాలి మిగతా వాళ్ళు ఉండకూడదు దయచేసి ప్లీజ్ ఫోటోగ్రాఫర్ ప్లీజ్ ఒక్కసారి ఆపడం కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం మిత్రులారా
మనం చిన్నప్పుడు ప్రేయర్ ఏ విధంగా చేసామో ఆ విధంగా అందరూ నిలబడి మనం ప్రేయర్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. దయచేసి మిత్రులందరూ మనది అందరూ టీచర్స్ అంటే ప్రైమరీ హై స్కూల్ 2 స్కూళ్ళకు నిర్వర్తించిన దేవేంద్రం సార్ గారు కూడా స్టేజీ పైకి ఆహ్వానిస్తున్నాం. సార్ ప్లీజ్ కమాండ్ డాష్. ఒక్కసారి కరతాళ ధ్వనులతోటి మీరు చప్పట్లతోటి ఆ సార్లకు, మీకు చదువు చెప్పిన సార్లకు దిగ్విజయంగా వాళ్ళ యొక్క భవిష్యత్తు మీ భవిష్యత్తుగా భావించారు కాబట్టి మీ వాళ్ళకి కరతాళ ధ్వనులతో స్వాగతం చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్లందరికీ కూడా చేస్తున్నాం. ఒక్కసారి అందరూ కూడా రావాల్సిందే కోరుతున్నాం. అక్కడ ఫోటో సెషన్ ఎక్కడైతుందో ఆ ఫోటో సెషన్లో ఉన్న గౌరవనీయులు అందరూ కూడా వచ్చి మీ యొక్క స్థానాలలో బ్యాచ్ వైజ్ మీరు కూర్చోవాల్సిందే వేడుకుంటున్నాం. ఎందుకంటే మనము ఇది ఆతృతతో ఎదురు చూస్తున్న ఎన్నో సంవత్సరాల ఇది రాష్ట్ర చరిత్రలోనే దాదాపు ఇది 2వ సంఘటన అని మేము భావిస్తున్నాం. మన హనుమాజీపేట ఖ్యాతిగాంచిన పేట ఈ గడ్డ కాబట్టి విద్యార్థులు బయట ఉన్న విద్యార్థులు దయచేసి మీకు కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుచున్నాము. సీన్ సార్ కొంచెం సేపు యమునా మేడం, సరస్వతి మేడం గారిని కూడా సగౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. కౌలు అదేవిధంగా బ్యాచ్ వైజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటో సెషన్ దగ్గరికి వెళ్ళి అందరూ వచ్చిన తర్వాత మీ గ్రూప్ సభ్యులు అందరూ వచ్చిన తర్వాత వెళ్ళి ఫోటో దిగాల్సిందిగా కోరుతా ఉన్నాం. కౌలు కళాకారులు దయచేసి వారికి 1 మినిట్ మాత్రమే వాళ్ళకు కేటాయించడం జరిగింది కాబట్టి దయచేసి ఈ యొక్క టైంను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరుచున్నాము. 90 దుర్గం రాజేశం బ్యాచ్. నమో నమ శ్రీ సిద్ధి వినాయక నమో నమ. గంగేశ యమునా చరిగా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధం కురు. ఓ నమో నమ గణపతి గొప్ప మహిమ
कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले गौरी प्रभाते करदर्शनम् कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूले गौरी प्रभाते करदर्शनम् संगीतमपि साहित्यं सरस्वत्या स्तनद्वयं ननु कृपञ्जोडु भारती ननु कृपञ्जोडु भारती अस्वदैष गोदायि धनदायि महाधने धनं मे जुषतां देवी सर्वकाम्यार्थसिद्धि శక్తి రాజేశ్వరరావు ఆల్ ఇండియా రేడియో మరియు టీవీలో అనేక ప్రోగ్రాంలు ఇచ్చున్నాను. అలాగే 10 సంవత్సరాలు నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్లో టీచర్గా పనిచేసి ఒక 200 మందిని విద్యార్థులను చదువు చెప్పాను. అలాగే 2 సంవత్సరాలు వయోజన విద్య చెప్పి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాను. నా జీవితం అంతా కళారంగానికి ప్రజాసేవకు అంకితం చేసినాను. ఇక్కడ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఒక్క కాడ సమావేశమైనందుకు ప్రతి రాత్రి పడుకునే ముందు 2 పాటలు పాడుకొని నిశ్శబ్దంగా హాయిగా నిద్రపోతాను. మీరు ఎందరో చదువుకొని గొప్ప పదవులలో ఉన్నటువంటి వారికి ఒకటి విన్నపం చేసేదంటే మిమ్మల్ని ఇంత పైకి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. వారిని కలగల పెట్టకూడదు. పొద్దు పొడిచెరా నా ముద్దుల బావ పొద్దు పొడిచి బారెడెక్కెరా నా ముద్దుల బావ పొద్దు పొడిచెరా నా ముద్దుల బావ పొద్దు పొడిచి బారెడెక్కెరా నా రాత్రి చుక్క వేసుకున్నవా నా ముద్దుల బావ నిద్ర నీకు రాకున్నదా పొడిచెరా నా ముద్దుల బావ పొద్దు పొడిచి బారెడెక్కెరా నా ముద్దుల బావ పొద్దు పొడిచి బారెడెక్కెరా పచ్చి కడ్డె వేసి దుడ్డె నిడిచి నా ముద్దుల బావ ప్రతి ఒక్క విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అనేది ఉంది. మధ్యాహ్న భోజనం మన 82-83 బ్యాచ్ వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కాబట్టి అందరూ గమనించగలరు. సో అక్కడ పక్క బిల్డింగ్లో మన కొరకు ఏర్పాటు చేయడం జరిగింది. మీరు బరీ కావాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ చిన్న ఒక గొప్ప చరిత్ర ఉంది. ఈ పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం ఇది తరతరాలుగా ఇది చరిత్రలో నిలిచిపోయే ఒక మహత్తర ఘట్టం. అందుకే పూర్వ విద్యార్థులను గుర్తు చేసుకుంటూ ఒక కవితను వినిపిస్తున్నాను. ఈ పూట పొద్దు ఇక్కడే పొడిచింది, ఈ పూట పొద్దు ఇక్కడే పొడిచింది, పూలన్నీ కోసి మాల కడుదాం, కొత్త పుస్తకమై పేజీలు తిప్పుదాం. చిన్నతనమంతా గుర్తులై ఊగింది, చిలిపితనమంతా గువ్వలై నవ్వింది, చదువు చెప్పిన నిలయమంతా సరస్వతి మందిరమై వాసికెక్కింది. నా ఊరు నా బడికి రెక్కలై ఉన్నాను, నా ఊరు నా బడికి రెక్కలై ఉన్నాము, చదువు వాకిళ్ళ ముందు దీపమై వెలిగాము. చేశాము తరతరాలుగా తరగని కథలమై తరలి వచ్చాము తారా చంద్రులపై. ఈ ఊరి ఒడ్డంత ఒలకబోసింది వయలు, ఈ నేల గడ్డంత అడుగు మోసింది తరులు. సిరులతో నా తల్లి సిగలు తొడిగింది, సిరులతో నా తల్లి సిగపూలు తొడిగింది, చినుకు చుక్కలు జల్లి చుక్కల్ని పిలిచింది. చూడ ముచ్చటైన రోజు పాత ముచ్చట్లు తీసింది, పసుపు పూతలు పూసి పక్కున నవ్వింది. పగలంతా రేజిగా వెన్నెళ్ళు తెచ్చింది, పసిడి బాల్యమంతా ఎదిగి బడి గుడిలోకి వచ్చింది. పూత పూసిన పూర్వమంతా కొమ్మలతో వాలింది, పూల ఋతువై బడిచేది సరస్వతిగా మారింది. ఒక్కొక్క కలయిక ఒక్కొక్క దృశ్యమై కలసి వచ్చిన అలలు కలల బ్రతుకు చిత్రమై. నక్కవాగును ఈదిన ఆనాటి బాల్యాలు భుజాన ముసుకచ్చెను ఈ తరపు పిల్లలకు. సాహిత్యమంతా ఇక్కడే పుట్టింది, సాహిత్యమంతా ఇక్కడే పుట్టింది, సంస్కారమంతా జెండాల ఎగిరింది.
చదువు తల్లిని చేరి ప్రణతులను ఒసిగింది, విరుల మాలను వేసి తల్లి బడి గుడి ముందు వాలింది. నా పేరు మారుపాక కృష్ణ వేములవ. థ్యాంక్ యూ. పుట్టినటువంటి చదువుకున్నటువంటి నేను ఇక్కడికి 1986లో ఈ బొల్లారంలో చిరనివాసం అయినా కాబట్టి నేను చిన్నప్పటి నుండే పాటలకు ఆసక్తి పాటలు పాడేవాడిని. అలాగే పాడుకుంటూ నేను అనుకునేవాడిని, నేను ఎక్కువ సినిమా పాటలు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి పాటలకు ఆసక్తి నాకు జన్మనని ఉంటే నారాయణ రెడ్డిని చూడను అనుకునేవాడిని. కాకపోతే నేను ఈ ఏరియాలో ఇక్కడనే స్థిరమవడానికి నేను గర్వంగా అనుకుంటున్నాను. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. గువ్వలుగా ఎగసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు, నింగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలచిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు, వసంతాలు పూచే నేటి రోజు. అవని నవ్విన రోజు, తొలి వలపులు చిలకిన రోజు, కులదైవం పలకిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే. మరియు ప్రధానోపాధ్యాయులు గారికి అందరికీ నా యొక్క 75వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్టి సందర్భంగా సాంగ్. ఉత్తరం వచ్చిందే, ఉత్తరమేసిన మగడు ఊళ్ళో లేడమ్మో, అత్తర సాయం మంచోడమ్మా. ఉత్తరం వచ్చిందే, ఉత్తరమేసిన నా మగడు ఊళ్ళో లేడమ్మో, బొంబాయి వెళ్ళిన నా ఏలూరెళ్ళిన నా మొగడు ఎద్దులదెమ్మంటే, ఏలూరెళ్ళిన నా మొగడు ఎద్దులదెమ్మంటే, ఏలూరెళ్ళిన నా మొగడు ఎలుకందెచ్చిందే. అత్తర సాయబూరారా నా అందగాడారా, అందరి మొగళ్ళు తిరుపతికి వెళ్ళి లడ్డు తెస్తుంటే అబ్బ చెప్పాలని చిగ్గేస్తుంది. తిరుపతికి వెళ్ళిన నా మగడు నెలదట్టచ్చిండే. అత్తర సాయబూరారా నా అందగాడారా, బొంబాయి వెళ్ళిన నా మగడు బట్టలు తెత్తంటే, బొంబాయి వెళ్ళిన నా మగడు. శరబిందు సమాకారే శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరా పీఠ నిలయే వాసరా పీఠ నిలయే సరస్వతీ నమోస్తుతే సరస్వతీ నమోస్తుతే. పసందైన రోజు, హన్మాజీ పేటలు కలిసిన రోజు, మనమంతా కూడిన మంచి రోజు, మనమంతా కూడిన మంచి రోజు. భలే మంచి
రోజు పసందైన రోజు హన్మాజీ పేటలో కలిసిన రోజు మనమంతా కూడిన మంచి రోజు మనమంతా కూడిన మంచి రోజు చదివిన వారము మనము హన్మాజీ పేట బడిలో చదివిన వారము మనము మనమందరము ఈ చోట మనమందరము ఈ చోట విద్యాబుద్ధులు నేర్చిన వారము భలే మంచి రోజు పసందైన రోజు హన్మాజీ పేటలో కలిసిన రోజు మనమంతా కూడిన మంచి రోజు మనమంతా కూడిన మంచి రోజు 5 ఏళ్ళ నుండి ఎందరో మహానుభావులను కవులను రైతులను మరియు ఎందరో క్రీడాకారులను కవులను రైతులను మరియు ఎందరో క్రీడాకారులను ఎందరో క్రీడాకారులను అందించిన పుణ్యస్థలము భలే మంచి రోజు పసందైన రోజు హన్మాజీ పేటలో కలిసిన రోజు మనమంతా కూడిన మంచి రోజు మనమంతా కూడిన మంచి రోజు యారము లింగంపల్లి మల్లారము మామిడి పెళ్ళి బొల్లారము లింగంపల్లి సుద్దాల మంగళపల్లె బండపల్లి మూడాపల్లి సుద్దాల మంగళపల్లె బండపల్లి మూడాపల్లి భలే మంచి రోజు పసందైన రోజు మనమంతా కూడిన మంచి రోజు మనమంతా కలిసిన మంచి రోజు మనమంతా కలిసిన మంచి రోజు ఎనగంటి నరసింగపురము హన్మాజీ పేటల మనము ఎనగంటి నరసింగపురము హన్మాజీ పేటల మనము హన్మాజీ పేటల మనము చదివిన అదృష్టవంతులం హనుమాజీ పేటల మనము చదివిన అదృష్టవంతులు భలే మంచి రోజు మా స్వగ్రామం తల్లిగారు ఊరు హనుమాజీపేట మెట్టినిల్లు బొల్లారం అమ్మగారు బొల్లారం నేను 83-84 బ్యాచ్ విద్యార్థిని ఈ 75 వసంతాల వజ్రోత్సవాల సందర్భంగా ఈ అపూర్వ కలయిక చాలా చాలా సంతోషంగా ఉంది. అసలు మా ఫ్రెండ్స్ అందరం కలుసుకుంటే మా క్లాసే కాదు మిగతా క్లాసులు అందరం కలుసుకుంటే అసలు మర్చిపోలేని అనుభూతి. మేము ఎప్పుడూ కూడా గెట్ టుగెదర్ చేసుకోలేదు, కానీ చాలా బాధపడుతున్నాం. అయ్యో మధ్యలో మనం కలుసుకోలేకపోతుంది అన్న బాధ మాలో ఉంది. కానీ సో అది తీరిపోయింది. ఇప్పటి వరకు చాలా సంతోషం. నేను ఈ మధ్యలో నా స్నేహితుడు ఒకడు మద్యపానానికి బానిసయ్యాడు. నేను ఎప్పుడు వైన్ షాప్ దగ్గరికి వెళ్ళినా వాడు అక్కడే కనిపిస్తున్నాడు అంటాడండి. ఓకే, థ్యాంక్ యూ. అరే కూర్చుంటే కుందన బొమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మే చూస్తుంటే చదువులమ్మలాగే ఉంటుంది, అందాలు చిందించు మందహాసము, ఆ నుదుట తిలకము, ఆ తిలకమే విద్యార్థులకు ఆనందము, అమ్మవారే కూర్చుంటే చదువులమ్మలాగే ఉంటుంది, ఆ బొమ్మే చూస్తుంటే బంగారు బొమ్మలాగే ఉంటుంది, ఇంటింటా ఊరూరా వెలసి. మా ఊరు మల్లారం. నేను 1975 నుంచి 81 వరకు ఇక్కడే 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. ఇప్పుడు నా యొక్క కవిత్వం. అక్షర శిల్పి, పద్మశ్రీ, కళా ప్రపూర్ణ, పద్మభూషణ్, జ్ఞానపీఠ పురస్కృతులు, మహాకవి
డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి నా అక్షరాంజలి. ఎందుకంటే ఆ మహానుభావుడు పుట్టిన గడ్డ ఇది. కవితా శీర్షిక వెండి తెరకు వెన్నెల సంతకం సినారెడ్డి. ఏ కవి ప్రతిభా పాటవాలను వీక్షించి తెలుగు కళామ తల్లి పులకించిపోయిందో, ఏ కవి కళాన్ని చూసి అక్షరాలు ఆనంద తాండవం చేశాయో, ఏ కవి రాస్తే పగలే వెన్నెల కురిసిందో, ఏ కవి కవితావనంలో లలిత పద సౌరభం గుబాలించిందో, ఏ కవి గలం వింటే వీణులకు విందయిందో, ఏ కవి లేఖిని నుండి కొంగ్రొత్త సాహితీ ప్రక్రియలు పురుడు పోసుకున్నాయో, ఏ కవి ఇంటి పేరుకు కవిత చిరునామా అయిందో, ఏ కవి గేయం వెండి తెరకు వెన్నెల సంతకం అయ్యిందో, ఏ కవిని వీక్షిస్తే తెలుగు సంస్కృతి సంప్రదాయాలు సాక్షాత్కరించాయో, మన హనుమాజీపేట బిడ్డ సాహిత్యానికి అడ్డ అయిన మన మహాకవి సినారెడ్డి. ఆ మహాకవి తెలుగు కవితై నిలిచాడు, తెలుగు పాటై వెలిగాడు, తెలుగు మాటై మిగిలాడు, తెలుగు బాటై వెలిశాడు. అక్షరానికి మరణం లేదు, అక్షరమైన ఆ సుకవికి మరణం లేదు, జననం తప్ప. ఆ మహాకవి సినారెడ్డివే నా అక్షరాంజలి. 29/7/2014 నాడు సాహితీ విశ్వంబరుడైన శ్రీ నారయ్య గారి 84వ పుట్టినరోజు సందర్భంగా ఉదయం 11:10కి చరవాణి ద్వారా సినారయ్య గారికి నేను వినిపించిన కవిత ఇప్పుడు వినిపిస్తాను. మూలవాగు మెల్లగా నడవడం నేర్చుకున్నట్టుంది. ఓ నిత్య చైతన్యమూర్తి, మీ చిన్నప్పటి గుడిబడి నాకు చదువుకున్నందుకేమో మా మల్లారంలో నేను కూడా బాలకవిని అయినట్టున్నాను. నిజంగానే మీ మాట కమనీయం, రమణీయం, మననీయం, స్మరణీయం. మీ బాట ఆదర్శనీయం, అనుసరణీయం, ఆచరణీయం. మీ బాలవజ్రరాజు మల్లారం అని చెప్పాను. నన్ను ఎంతో ఆశీర్వదించారు. తాను చనిపోయి విన్నపము, నేను 550 షార్ట్ ఫిల్మ్ చేశాను. మీలో ఎవరైనా నటించాలనుకున్నా, మీ కథలు కానీ కవితలు కానీ షార్ట్ ఫిల్మ్ కానీ వెబ్ సిరీస్ కానీ తీయాలనుకున్నా నన్ను సంప్రదించండి. నా పేరు బాలవజ్రరాజు, మా ఊరు మల్లారం. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. మనకు ఒక చాలా అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన పూర్వ విద్యార్థులు, టీచర్లు, పెద్దవాళ్ళు, పిల్లలు, మహిళలు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, నా పేరు కనపర్తి లక్ష్మయ్య. మా తల్లిదండ్రులు కనపర్తి భాగ్యలక్ష్మి, కనపర్తి విఠలాచారి. వెళ్ళినాను. ఆ తర్వాత ఎడ్యుకేషన్ అది కంప్లీట్ చేసి ఎన్టీపీసీ రామగుండంలో ఉద్యోగం వచ్చింది. ఎన్టీపీసీ రామగుండంలో నేను అడిషనల్ జనరల్ మేనేజర్గా రిటైర్ అయ్యాను గత సంవత్సరం. ఈ హనుమాజీపేట నాకు నేర్పినటువంటి విద్యాబుద్ధులు, సద్బుద్ధి, పట్టుదల, క్రమశిక్షణ వల్లనే నేను అలా పెద్ద చదువు చదివి ఒక పెద్ద ఉద్యోగం చేసేటువంటి స్థాయికి ఎదిగినా. అందుకని ఈ హనుమాజీపేటకు నేను ఎంతో కృతజ్ఞునై ఉన్నాను. వాళ్ళకు ఆటో ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చారు. దయచేసి వాళ్ళందరినీ పైకి పిలిచడం జరిగింది. మీరు ఎవరు దీనికి ఫీల్ కావాలని కోరుచున్నాము. మన 91, 92 పేట హనుమాజీపేట, చక్కని నా పేట, లేదింక ఏ చోట, చక్కని నా పేట లేదింక ఏ చోట, అందమైన తోట పాడి పంటల పేట, సన్మార్గుల బాట బంగారు పూదోట, పేట నా పేట హనుమాజీపేట, పేట నా పేట హనుమాజీపేట. అమ్మలా సాకింది నా చిన్న నాట, అమ్మలా సాకింది నా చిన్న నాట, అక్షరాజ్ఞానము అందించిన తోట, అక్షరాజ్ఞానము అందించిన తోట, విద్య విజ్ఞానానికి వేసింది పెద్దపీట, పేట నా పేట హనుమాజీపేట, పేట నా పేట హనుమాజీపేట. రైతులు, కార్మికులు, వణిజులు, నేతలు, రైతులు, కార్మికులు, వణిజులు, నేతలు, ఉద్యోగి మేధావులు, కవులు, కళాకారులు, ఉద్యోగి మేధావులు, కవులు, కళాకారులు, సకల జనుల
కోట సాహిత్యపు దోట పేట నా పేట హనుమాజీపేట పేరిపల్లి బొల్లారం మల్లారం లింగపల్లి మర్రిపల్లి సుద్దాల ముడపల్లి ఎనుగంటి మంగళపల్లి బండపల్లి బావుసాయిపేట నర్సింగపేట పేట పేట నా పేట హనుమాజీపేట నీతి నిజాయితీ పెంచి జ్ఞాన సంపదలు ఇచ్చి ఉన్నత విద్యలకు పునాది వేసింది 75 వసంతాల కడిగిడి నేడది పూర్వ విద్యార్థుల పూజలందుకున్నది పేట నా పేట హనుమాజీపేట పేట నా పేట హనుమాజీపేట విశ్వంభర కవిని ప్రసవించే మిత్రులారా అందరు ఫోటో కవర్ అయ్యే విధంగా వెనకాల లేవండి, వెనుకుండండి. బుస శ్రీనివాసే పెబ్బ మీ పెద్ద వాళ్ళు లేవట్టు, మంచి లేవట్టు, పెబ్బ లేవట్టు. ఓకే రైట్, చూడండి మీరు అటు చూడకండి. రైట్, థ్యాంక్ యూ ప్లీజ్ స్టేజ్ వెక్కడి చేయాల్సి కోరుకున్నాం. మిత్రులందరికీ ధన్యవాదాలు. తోటి మిత్రునికి సహాయం అందించినందుకు మరొకసారి తన యొక్క అనుభవాన్ని పంచుకోవడానికి గురువర్యులు ఎంతోమంది విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత చదువులకు శ్రీకారం చుట్టినటువంటి మన హనుమాజీపేట ముద్దు బిడ్డ శ్రీ ఇట్టిరెడ్డి పరశురామ్ రెడ్డి గారిని వారి యొక్క అనుభవాల్ని మాతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. పరశురామ్ రెడ్డి 67, 68 బాత్ బుస్స వెంకటేష్ గారు, కే లక్ష్మయ్య ప్లీజ్. మిత్రులకు చిన్న అనౌన్స్మెంట్, 1:30కి లంచ్ స్టార్ట్ అవుతుంది. చెప్పినది ఏమనగా నేను 67, 68 బ్యాచ్. మా అప్పుడు ఈ స్కూల్ లేదు, చెప్పుదామంటే టీచర్స్ కరెక్ట్ లేరు. అప్పుడు చెట్ల కింద అంటే మామిడి చెట్లు, చింత చెట్లు, వేప చెట్ల కింద కూర్చొని చదువుకున్న రోజులు. తర్వాత ఈ ఊరి ప్రముఖులతో సంబంధం పెంచుకొని పుర ప్రముఖులతోటి టీచర్స్, హెడ్ మాస్టర్ కలిసి ఇంత స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇట్లే కంటిన్యూ చేసి ఇంకా బాగా చేయాలని నా యొక్క అభిమతం. ఫ్రమ్ 76, 77 బ్యాచ్ జి అశోక్ గారు, సయ్యద్ తహర్ పాషా. ఇప్పుడు ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి పెద్దలందరికీ, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మన గురువులు అందరికీ, మరి వేదిక ముందున్నటువంటి పెద్దలు, గురువులు, మా తోటి విద్యార్థులు, పిల్లలు, మహిళలు అందరికీ కూడా మా నమస్సుమాంజలు తెలియజేస్తూ, మా గ్రూపులో నా పేరు కనపర్తి లక్ష్మయ్య. మామిడి చెట్ల పైన కూర్చొని బాగా చదువుకోవాలి, పైకి రావాలనేటువంటి ఒక ఆశయంతో కష్టపడ్డాము. మా గురువులు కూడా మాకు శ్రద్ధతోటి ఒక మా అందరినీ మంచి ప్రేమానం రాగాలతోటి మాకు ఈ అద్భుతమైనటువంటి ఈ మన హనుమాజీపేట స్కూల్ నుంచి జ్ఞానపీఠ అవార్డు విద్యారాములు, ఎంతో పెద్ద పెద్ద మేధావులు, గొప్పవాళ్ళు, ఉద్యోగస్తులు తయారయ్యారు. దాన్ని మీరు లక్ష్యంగా పెట్టుకొని మీరు కూడా కష్టపడి చదివినట్టుంటే ఇంకా ఇంకా ఉన్నత స్థానాలకు ఎదుగుతారని చెప్పి మీ అందరికీ నా సందేశాన్ని ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క నమస్కారం. నువ్వు తప్పిపోయినావా, తాత తప్పిపోయినా? నువ్వు తప్పిపోయినావా, తాత తప్పి? ఓకే, సరే. మార్గం విశ్వనాథం గారు ఎక్కడున్న స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సాయి మంజునాథ్ పేరు. జై హనుమాజీపేట, జై జై హనుమాజీపేట. ఒక్కసారి మీరు అందరూ చప్పట్లతోటి అనాలని నా కోరిక. జై హనుమాజీపేట, జై జై హనుమాజీపేట. మనము ఇక్కడ చెట్ల కింద మాకు ఎలాంటి నీడ లేని అటువంటి ఆ సమయంలో మేము చెట్ల కిందనే చదువుకున్నాం. ఇప్పుడు ఈ భవనాలలో చదువుకోవడానికి, ఈ నిర్మాణం చేయడానికి కృషించినటువంటి మాకు తెలిసిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు మరియు తీగల నారాయణ గౌడ్ గారు, వీరి ఆధ్వర్యంలో ఇంకా ఎందరో నాకు తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరికీ నా తరపున, మన తరపున ధన్యవాదాలు. మరియు నేను
హనుమాజీపేట వాస్తవ్యుడను. నా ఇంటి పేరు గజవాడ అశోక్, మా నాన్న పేరు గజవాడ వైకుంఠం, మా అమ్మగారు లక్ష్మి. అలాగే నేను సింగరేణిలో ఉద్యోగం. నేను పుట్టి పెరిగిన ఈ గడ్డకు నాకు విద్యాబుద్ధులు నేర్పినటువంటి గురువులకు, నాతో పాటు విద్యను అభ్యసించినటువంటి సహచర విద్యార్థులు, నా క్లాస్మేట్స్, తర్వాత ఈ స్కూల్లో చదువుకున్నటువంటి నాకంటే ముందు చదువుకున్న వాళ్ళు, నా తర్వాత చదువుకున్న వాళ్ళు, ఇప్పుడు చదువుకునే వాళ్ళు, తర్వాత ఇరుగు పొరుగు గ్రామాలు, ఈ గ్రామస్తులకు పేరు పేరున నమస్సుమాంజలుడు. అసలు మేము చదువుకునేటప్పుడు పాతబడి కొత్తబడి అనేది ఉండేది. ఇప్పుడు ఆ బడులై ఆనవాళ్ళు లేవు. పాతబడిలో మేము చదువుకుంటున్నప్పుడు నేను ఇక్కడ 1వ తరగతి నుంచి 10వ తరగతి చదువుకున్నాను. పాతబడిలో చదువుకుంటున్నప్పుడు ఈ కొత్త బడికి ఎప్పుడు వెళ్తామా అని ఆతృతగా ఇక్కడ నుంచి నిష్క్రమించి వేములవాడకి వెళ్ళాను. అక్కడ చిన్నపాటి వ్యాపారం స్టార్ట్ చేసి అక్కడ నుంచి అప్పుడే మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి మెల్లమెల్లగా పరశురామ్ రెడ్డి సారు, మన బొల్లారం సారు సహకారంతో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్లో ఫస్ట్ ఇయర్లోనూ సెకండ్ ఇయర్లోనూ నేను విద్యార్థి నాయకుడిగా ఎలక్షన్లలో ఎన్నికైనాను. అప్పుడే అగ్రహారంలో కొత్త సాక్షిలో జర్నలిస్టుగా కొనసాగుతున్నాను. వేములవాడ ప్రాంతంలో కొంతమంది వివిఐపీలు, తర్వాత విఐపీల లిస్టులో నేను కూడా ఉన్నానని భావిస్తున్నాను. నేను అలా ఎదగడానికి కారణమైన ఈ నా జన్మనిచ్చినటువంటి గడ్డ హనుమాజీపేటకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని సగర్వంగా ప్రకటిస్తున్నాను. త్రాటిపైకి తీసుకొచ్చి ఇంత మంచి ఉత్సవాన్ని నిర్వహించినటువంటి నిర్వహణ కమిటీ వారికి, తర్వాత 2 రోజులుగా ఇక్కడికి వచ్చినటువంటి పూర్వ విద్యార్థులకు రాగి జావ అందిస్తున్నటువంటి మిత్రుడు ఎల్లారెడ్డికి, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. జై హింద్. మిత్రుడు వసంత గారి తర్వాత సంజీవ్ రెడ్డి గారు రెడీగా ఉండాలి. సామా మల్లారెడ్డి గారు ఒక కవిత వినిపిస్తారు. సామా మల్లారెడ్డికి లింగం పెళ్ళి. నేను పూర్వంలో హనుమాజీపేట గ్రామంలో చదువుకున్నాను. ఆదిరెడ్డి సారు, రామరెడ్డి సారు, తర్వాత అవసరం లక్ష్మణ సారు, వీళ్ళే మా గురువులు. ఇక్కడనే చదివిన ముందు పాఠశాలలో ఆ పాత బడి ఉన్నప్పుడు, అప్పుడు 5వ తరగతి వరకే ఉండేను. నమో జగన్మాత కోహినూరు నీ జడలో పూవట, తాజు మహల్ నీ దివ్య భవనమట. ఆహా మాత నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత. తాజు మహల్ నీ దివ్య భవనమట. ఆహా మాత నమో హిందూ మాత సుజాత, నమో జగన్మాత. మేము 9th వార్షికోత్సవం అప్పుడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, బాగారెడ్డి గారు, మిద్దె నారాయణ సర్పంచ్గా ఉండేది. అప్పుడు మాకు 9th డ్రామా వేయించితే మాకు అందరూ అప్పటికి వార్షికోత్సవం సందర్భంగా స్పోర్ట్స్ అయినాయి. అవి బహుమతి ప్రదానం బాగారెడ్డి గారిని తీసుకొచ్చారు. శ్రీనారాయణ రెడ్డి గారు, ఈ మిద్దె నారాయణ గారు ఇన్వైట్ చేశారు. చాలా బాగా దివంగత మిద్దె నారాయణ గారు కూడా చాలా స్కూల్ను పరిశీలన చేసేవారు, స్కూల్కి వచ్చేవారు.
ఆ 9th క్లాస్లో వార్షికోత్సవం సందర్భంగా బూరెలముకుడు డ్రామాలో నాది వెంకమ్మ పాత్ర. నాచున్నాను మీ వసుంధర. థ్యాంక్ యూ అక్కయ్య, మీ యొక్క మంచి అనుభవాల్ని అప్పటిటువంటి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారితో ఆదరించి అనురాగంతో నన్ను తాత కాతం తాత అని దగ్గరకు పిలిచి భయంగా బయలుదేరాను. బంగుల బుచ్చవ బంగులకు బువ్వ తిన్నావా తాత? మా ఇంట్లో పెరిగన్నం సిగ్గుపడక తిను. మంచి మామిడి పండ్లు మన కొట్టం కాడున్నాయి. పెద్ద జామ పండ్లు మన పెరట్లో ఉన్నాయి. ఈ 3 సంవత్సరాలు ఇక్కడ 72, 73 కావచ్చు ఆ టైంలో ఇక్కడ చదువుకున్నాను. మా గురువు గారు అయినటువంటి ఆల్రెడ్డి సార్ గారి పునరు మాపు కంటే రామరెడ్డి సార్ గారు చనిపోయారు. అప్పుడు అవన్నీ జ్ఞాపకం చాలా ఆలోచించిన కొద్దీ చాలా సంతోషం అనిపిస్తున్నది. ఈనాడు ఈ 75 సంవత్సరాల వజ్రోత్సవ కార్యక్రమంలో ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అపూర్వ ఘట్టం ఇది తెలంగాణ రాష్ట్రంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహోన్నతమైన ఘట్టాన్ని ఈనాడు అనుమాచిపేట గ్రామంలో నెలకొల్పారంటే చాలా సంతోషం. అందుకే ఈ పాఠశాలలో చదువుకున్నందుకు నేను కూడా ఎంతో గర్వపడుతున్నాను. సరే. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు, ఆ సేతు హిమాచల సస్య శ్యామల జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి. గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు. प्रशिक्षण में माता पिता के पर्याय ही है आप बच्चों के दिल में समाते हैं। अंतर बताने वाले भगवान का दूसरा अवतार, सही अंतर बताने वाले भगवान का दूसरा अवतार। शिक्षा प्रदान करता है करना है आपकी पेशा। शिक्षा प्रदान करना है आपकी पेशा। छात्र छात्राओं के विकास में व्यस्त है हमेशा। छात्र छात्राओं के विकास में व्यस्त है हमेशा। नीति नियमों का भी शिक्षक का है अध्यापक। राष्ट्र निर्माण प्रणाली का है आप स्वयं सेवक। सामाजिक किंग मेकर, टीचर इज ए किंग मेकर, नॉट ए किंग बट ही इज ए किंग मेकर। लॉट ऑफ किंग्स ही मेक्स। हर नागरिक के व्यक्तित्व निर्माण का है असली आधार। हर नागरिक के व्यक्तित्व का निर्माण का है असली आधार। ఈ గడ్డకు, ఈ వజ్రోత్సవాల గడ్డకు, హనుమాజిపేటకు శిరసా ప్రణామం. హనుమాజిపేట వేదికైంది అక్షర శిఖరం జ్ఞానపీఠం. ఒక్కు కథల తొలి పొత్తు మీదెరా. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. ఒక గూటిలో రామ చిలకుంది, ఒక గూటిలో కోయిలుంది. గున్న మామిడి కొమ్మ మీద గూళ్ళు 2 ఉన్నాయి. చిలకేమో పచ్చని అయినా ఒక మనసు 6 కలిపింది. చిలకేమోది, కోయిలేమో నల్లనిది. అయినా ఒక మనసేదో 6 కలిపింది. పొద్దున చిలకను చూడ. హనుమాజిపేట విశ్వంబరతో జ్ఞానపీఠమే సాధించిన కవిగడ్డ. బడి కోసం తన పొలమే ఇచ్చెను అన్నదాత. రాజ్యసభ నుండి సినారే కళామందిరాల నిర్మాత. బడి కోసం తన పొలమే ఇచ్చిన అన్నదాత. రాజ్యసభ నుండి సినారే కళామందిరాల నిర్మాత. గ్రంథాలయానికి మీ ఇంటికి ఇచ్చిన జ్ఞానదాత.
మీరే మా లాంటి సాహితీ ప్రియులందరి హృదయ నేత. గ్రంథాలయానికి మీ ఇంటినిచ్చిన జ్ఞానదాత. మీరే మా లాంటి సాహితీ ప్రియులందరి హృదయ నేత. గులేమాజిపేట నాలాంటి వారందరికో చక్కని చదువుల అడ్డ. జోహారు 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 సింగిరెడ్డి ఇంటి ముద్దు బిడ్డ. జోహారు జోహారు సింగిరెడ్డి ఇంటి ముద్దు బిడ్డ. థ్యాంక్ యూ.